హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్న ఆర్ ఇన్వెస్ట్మెంట్కి ఒక స్థలం కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. బేసికల్గా మీరు కొనాలనుకున్న స్థలం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అప్రూవల్ లేఅవుట్, లేకపోతే రెండోది టౌన్ మధ్యలో ఉన్న ఏరియా, అంటే ఆల్రెడీ బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్ అయిపోయి ఖాళీగా ఉన్న మిగిలిన ప్లేస్లు ఉంటాయి కదా అవి. అప్రూవ్ లేఅవుట్ అయితే ఏ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలో చూద్దాం. లేఅవుట్లో మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఆ లేఅవుట్ అనేది ఎఫ్ఎల్పి రిలీజ్ అయిందా లేదా, అంటే రోడ్స్ అలాగే 10% ఓపెన్ స్పేస్ ఆ లేఅవుట్ ఓనర్ అనేది మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాగే రోడ్స్ అని వేసి ఉన్నాయా లేదా, అలాగే డ్రైన్ సిస్టమ్, అలాగే ఎలక్ట్రికల్ కనెక్షన్స్, వాటర్ కనెక్షన్ అనేది ఆ ప్లాట్కి ఉందో లేదో చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్, మీరు అప్రూవల్ లేఅవుట్లో ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే. లేఅవుట్ అప్రూవల్ ఎలా తీసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో వీడియో పెడతాను, అది చూడండి, మీకు క్లియర్ వ్యూ వస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి మీరు టోటల్ ప్లాట్ కొంటున్నారో లేదో నిర్ధారించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లాట్ నెంబర్ 11 ఉంది కదా, ఆ 11 ప్లాట్ మొత్తాన్ని మీరు కొనుక్కోవాలి. అంటే లేఅవుట్ ప్లాన్లో ఎలా ఉందో అలాగా మొత్తం ప్లాట్ మొత్తం కొనుక్కోవాలి. ఒకవేళ అలా కాకుండా ఇప్పుడు హాఫ్ పార్ట్ తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా నేను చెప్పిన రూల్స్ ఫాలో అవ్వాలి, లేకపోతే మీకు ప్లాన్ రాదు. అలాగే మీకు ప్లాన్ రాకపోతే కనుక మీకు బ్యాంక్ లోన్ కానీ ఇవేమీ మీకు రావు. మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి అనుకుంటే కనుక మీరు తర్వాత అమ్ముదామన్నా సరే గమ్ముని ఆ ప్లాట్కి అంత వాల్యూ ఉండదు. అలా కాకుండా ప్లాట్లో మీరు పార్ట్ తీసుకోవాలంటే నేను చెప్పిన రూల్స్ ఫాలో అవ్వండి. రోడ్ సైడ్ వచ్చేటప్పటికి రోడ్ ఫేసింగ్ ఖచ్చితంగా 8 మీటర్స్ ఉండాలి, అంటే 28 అడుగులు ఉండేలా చూసుకోండి. అలాగే ప్లాట్ ఏరియా అంటే స్థలం ఏరియా వచ్చేటప్పటికి 100 స్క్వేర్ మీటర్స్, అంటే 120 గజాల కన్నా ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. దానికి సబ్ డివిజన్ ఛార్జెస్ పడతాయి, దాన్ని బట్టి మీకు ప్లాన్ వస్తుంది. లేకపోతే ఈ 2 రూల్స్ మీరు ఫాలో అవ్వకపోతే కనుక మీకు ప్లాన్ రాదు ఆ సైట్కి. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఈసీ, అంటే ఎన్కంఫరెన్స్ సర్టిఫికెట్. అంటే ఆ ప్లాట్ యొక్క హిస్టరీ, అంటే మీరు ఎవరైతే మీకు అమ్ముతున్నారో వాళ్ళ పేరు మీద ఉందా, లేకపోతే వాళ్ళు ఇదివరకు ఎవరికైనా అమ్మేశారో లేదో కూడా మీరు చూసుకుని అప్పుడు అడ్వాన్స్ ఇవ్వాలి ఆ ప్లాట్కి, లేకపోతే కనుక మీరు ఇబ్బంది ఫేస్ చేస్తారు. సో ఖచ్చితంగా ఈసీ కూడా మీరు వెరిఫై చేసుకునే మీరు ఏదైనా ప్లాట్ కొనండి. సో అప్రూవ్ లేఅవుట్ కొని ముందర ఈ 3 పాయింట్స్ మీరు వెరిఫై చేసుకోండి. ఎఫ్ఎల్పి రిలీజ్ అయి ఉండాలి, అలాగే మీరు టోటల్ ప్లాట్ కొంటున్నారో లేదో తెలుసుకోవాలి, కొనకపోతే కనుక నేను చెప్పిన రూల్స్ ఫాలో అవ్వండి. అలాగే ఈసీ ఎన్కంఫరెన్స్ సర్టిఫికెట్ మీరు వెరిఫై చేసుకుని మీరు ప్లాట్ కొనుక్కోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓల్డ్ బిల్డప్ ఏరియా, అంటే ఆ ఏరియాలో మొత్తం అంతా డెవలప్ అయిపోయి అంటే బిల్డింగ్స్ అనేవి వచ్చేసి అక్కడ ప్లాట్ ఉంటాయి, అంటే ఓపెన్ ల్యాండ్ ఉంటే కనుక మీరు దాన్ని కొనుక్కోవాలంటే ఏ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలో ఏమేమి వెరిఫై చేసుకోవాలో చూద్దాం. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. డాక్యుమెంట్లో ఏమేమి వెరిఫై చేయాలంటే సర్వే నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా. నెక్స్ట్ మీకు అమ్మే వాళ్ళ పేరు మీద డాక్యుమెంట్ ఉందా లేదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి లింక్ డాక్యుమెంట్, అంటే మీకు అమ్మే వాళ్ళకి వేరే వాళ్ళు అమ్ముంటారు కదా ఆ డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉండాలి. అది కూడా 30 years ఓల్డ్ అయి ఉండాలి, లేకపోతే కనుక మీకు లీగల్ ఒపీనియన్ బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు లీగల్ ఒపీనియన్లో అది ఫెయిల్ అవుతుంది. సో ఖచ్చితంగా 30 years బ్యాక్ లింక్ డాక్యుమెంట్స్ అని మీకు ఖచ్చితంగా ఓల్డ్ డెవలప్ ఏరియాలో ఉన్న సైట్కి కావాలి. మీరు కొనుక్కునే సైట్కి కనెక్ట్ అయ్యి 30 అడుగుల రోడ్డు ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే కనుక ఎంత అయితే తగ్గిందో దాంట్లో సగం ఏరియా మీరు మున్సిపాలిటీకి రాసి ఇవ్వాల్సి ఉంటుంది. సో 30 అడుగుల రోడ్డు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఈసీ, అంటే ఎన్కంఫరెన్స్ సర్టిఫికెట్. ఈసీ డాక్యుమెంట్ అలాగే లింక్ డాక్యుమెంట్ 30 years అన్నాను కదా, సో 30 years ట్రాన్సాక్షన్స్ ఈసీతో టాలీ ఖచ్చితంగా అవ్వాలి. వెరిఫికేషన్లో మీరు ఖచ్చితంగా ప్లాట్ కొన్నప్పుడు ఓల్డ్ బిల్డప్ ఏరియాలో చూసుకోవాలి, లేకపోతే ప్లాన్ దగ్గర అలాగే బ్యాంక్ లోన్ దగ్గర లేకపోతే అమ్ముదాం అనుకున్న తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా ఈ 4 వెరిఫై చేసుకుని మీరు ఓల్డ్ బిల్డప్ ఏరియాలో కొనుక్కోండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.